కాకినాడ జిల్లా తునిలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక భాష్యం స్కూల్లో 1వ తరగతి చదువుతున్న దాసట్టి పరమేశును సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఒక వ్యక్తి స్కూల్కి వచ్చి బాబుకి సిరప్ పట్టించాలని వాచ్మెన్తో చెప్పి తీసుకెళ్లినట్లు స్కూల్ సిబ్బంది చెప్పారు. అయితే మధ్యాహ్నం 12 గంటలకు బాబుకు భోజనం తీసుకువచ్చేందుకు బాబు తండ్రి సురేష్ రావడంతో బాబుని ఎవరో తీసుకెళ్లినట్లు చెప్పడంతో బాబు తండ్రి నేనెవరిని పంపించలేదని చెప్పడంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్కూల్ పరిసరాల్లో ఉండే సీసీ కెమెరా పరిశీలించారు. అయితే కొద్దిసేపటి క్రితం స్కూల్లో ఉన్న బాలుడు తండ్రికి అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి మీ అబ్బాయిని సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్దకి పంపిస్తున్నానని చెప్పాడు. తుని టౌన్లో అండి ఈరోజు మార్నింగ్ 10 o'clock టైంలో 10 నిమిషాల మధ్యలో దాడిశెట్టి పరమేశ్వర్ ఒక అబ్బాయి 6 years. ఆ అబ్బాయి ఏంటంటే భాష్యం స్కూల్లో చదువుతున్నాడు, తుని భాష్యం స్కూల్లో. అక్కడికి ఎవరో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి టౌన్లో భాష్యం స్కూల్లో చదువుతున్నటువంటి ఒక 6 years అబ్బాయి దాడిశెట్టి పరమేశ్వర్ అని చెప్పేసి ఆ అబ్బాయి చదువుతున్నాడు. ఆ స్కూల్కి ఉదయం ఏమో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అంటే బంధువులా నటించి ఆ స్కూల్ యాజమాన్యంకి అబ్బాయిని బయటికి పంపించండి, టానిక్ పట్టాలని చెప్పడం. అక్కడున్న స్కూల్ యాజమాన్యం వాచ్మెన్ ద్వారా క్లాస్ రూమ్ పంపించడం. వాళ్ళు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వెరిఫికేషన్ కరెక్ట్గా చేయకుండా బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించడం జరిగితే ఈ అబ్బాయిని ఆ గుర్తు తెలియని వ్యక్తులేమో తీసుకెళ్ళిపోవడం జరిగింది. మన తుని టౌన్ పోలీస్ సిఐ గారు గీత రామకృష్ణ గారు వెంటనే ఆయన దర్యాప్తు చేపట్టి ఆయన వాళ్ళ ఎస్ఐ గారు, తుని రూరల్ ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. ఈ అబ్బాయి మిస్ అయినట్టుగా 12 గంటల ప్రాంతంలో తెలిసింది. అప్పుడు తెలియడానికి కారణం ఏంటంటే అబ్బాయి మదర్ స్కూల్కి వెళ్ళడం, అబ్బాయి గురించి అడిగితే పంపించే కదని వాళ్ళ అప్పుడు బయటకు వచ్చిందన్నమాట. అప్పటి నుంచి కూడా ఫాస్ట్గా అన్ని జంక్షన్స్, కెమెరాస్ అన్నీ కూడా అన్ని రకాలుగా కూడా తుని టౌన్ సిఐ గారు ఈ స్పెషల్ టీంతో గాలించడం వల్ల ఈవినింగ్ అరౌండ్ 4-4:30 ఆ ప్రాంతంలో అబ్బాయిని పంపిస్తున్నామని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్ట్ కాదని వెరిఫై చేసుకున్నాం. ఈ లోపల అనుకున్నట్టుగానే 4:30 ఆ ప్రాంతంలో ఈ అబ్బాయినేమో తునిలో ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గరికి పంపడం జరిగింది. వెంటనే పేరెంట్స్ వచ్చి అబ్బాయిని పికప్ చేసుకున్నారు. సస్పెక్ట్స్ అంటే గ్యారంటీగా మా విషయం బయటికి రావాలి, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్ళారని చెప్పేసి. అబ్బాయి పేరెంట్స్ అయితే మాత్రం మాకెవరి మీద శత్రుత్వం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాలి. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేసి ఫోన్ స్విచ్ మీరు తుని సిఎంఆర్ దగ్గర డ్రాప్ చేసిందని చెప్పేసి ఆ వ్యక్తులేమో ఒక 200 rupees చేతిలో పెట్టారంటే ఈయన అడిగాండి మీరు ఎవరు ఏంటంటే లేదండి మా కార్ రిపేర్ అయిపోయింది, అబ్బాయిని మీరు పంపించేది అంటే ప్రస్తుతానికైతే అలాగే అనుకుంటున్నామండి. వాళ్ళు కిడ్నాపర్సా కాదా, వాళ్ళు ఎవరు ఏ ఉద్దేశంతో చేశారు ఇవన్నీ కూడా మనకు తెలియదు. ఈ కెమెరాస్లో స్కూల్లో కెమెరాలు పెట్టాలి. మేము భాష్యం కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఏంటంటే భాష్యం కానీ మిగిలిన విద్యా సంస్థలు ఏమైనా అన్నిటి కూడా మరొకసారి మేము పర్సనల్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అంటే కొంతమంది ఏంటంటే అంత సీరియస్గా తీసుకోవడం లేదు, దీని ఇంపార్టెన్స్ చాలా ఉంది, అన్ని చోట్ల కూడా పెట్టినట్టుగా చేస్తాం. అసలు బాబు ఎందుకు మిస్ అయ్యాడు, ఏం జరిగిందనేది విచారించాము. దీనిలో మాకు తెలిసింది ఏంటంటే స్కూల్లో 10 గంటల సమయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి బాబు పేరు చెప్పి హాస్పిటల్లో మెడిసిన్ ఇప్పిస్తామంటే వాచ్మెన్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు పంపారా లేదనేది కంక్లూజన్ లేకుండా బాబుని అతనికి అప్పగించడం జరిగింది. ఆ బాబుని అతను తీసుకొని అక్కడి నుంచి మిస్ అయ్యారు. తర్వాత పేరెంట్స్ 12:30, 1 o'clock టైంలో క్యారేజ్ తీసుకెళ్ళినప్పుడు బాబు లేడనే విషయం తెలిసి మాకు వెంటనే పోలీస్ వారికి చెప్పారు. ఈ కోణంలోనే మేము ఈ బాబు మిస్ అయిన విషయాన్ని అన్ని మీడియా వాటిలో కూడా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. మేము పోలీస్ యాంగిల్లో కూడా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నాము. ఇదే క్రమంలో బాబుని ఒక ఆటోలో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్కి అప్పగించాడు.
ఈ ఆటో ఎక్కించిన వ్యక్తి ఎవరు ఏంటి అనేది కూడా మేము దర్యాప్తులో వివరాలు సేకరిస్తాము. ఎందుకు కిడ్నాప్ చేశారు ఏంటి, వీళ్ళకి ఏమన్నా కుటుంబ నేపథ్యాలు ఏమైనా గొడవలు ఉన్నాయా, లేదా ఇతను ఓనర్ దగ్గర పనిచేసే వ్యక్తులు వీళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఈ కోణంలో చేశారా, లేదా వ్యక్తులు ప్రత్యేకించి డబ్బు కోసం ఏమన్నా డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ బాబుని కిడ్నాప్ చేశారనేది మాకు ఎవరు కిడ్నాప్ చేశారో దొరికిన తర్వాత ఫర్దర్ విషయాలు తెలుస్తాయి. ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తాం. అన్ని యాంగిల్లో త్వరలోనే ముద్దాయిలను కూడా పట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎవ్రీడే పేరెంట్ వచ్చి తీసుకెళ్తారండి. పేరెంట్ వాళ్ళ షాప్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారు. మాకు తెలిసి నేను పైనుంచి బాల్కనీ నేను చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పంపిస్తామండి బాబుని ఎప్పుడు కూడా. ఈరోజు ఏమైందంటే వాచ్మెన్కి చెప్పారంట సార్, పర్మిషన్ని పంపించమని చెప్పారంట, ఐ డ్రాప్స్ ఏవి వేస్తామని చెప్పారంట. యాక్చువల్లీ వాచ్మెన్ ఏమంటున్నాడంటే వాళ్ళు ఆల్రెడీ ఫ్రైడే వచ్చిన వాళ్ళేనండి, అంటే వాళ్ళ షాప్లో వాళ్ళని పంపిస్తారు కదా, సో తెలిసిన వాళ్ళేనని చెప్పేసి వాచ్మెన్ అంటున్నాడు. 10 o'clockకి తీసుకెళ్లారంట సార్. 12 o'clockకి వాళ్ళు క్యారేజ్ ఇవ్వడానికి వచ్చి పరమేష్కి క్యారేజ్ ఇమ్మని చెప్పారంట. సో అప్పటికి బాబు వెళ్ళున్నాడు. సో వీళ్ళు కాల్ చేసేటప్పటికి పరమేష్ ఏడి అంటే మీరే తీసుకెళ్లారు కదా అని చెప్పేసి మా టీచర్స్ అన్నారు. ఎలా తీసుకెళ్లారు ఏంటి, తెలిసిన పర్సన్ అయితేనే కదా సార్ బాబు ఎక్కుతాడు. మరి ఎలా జరిగిందో కూడా తెలియదు మాకు కూడా. దెన్ వీ విల్ ఫైండ్ అవుట్ సార్ డెఫినెట్లీ. అంటే ఆ వచ్చిన వ్యక్తిని ఎప్పుడైనా చూసారు మేడం ఇక్కడ? లేదు సార్, అంటే మనకు పంపించేటప్పుడు చూసాడు సార్. ఫ్రైడే చూసానని అతను చాలా క్లియర్ గా చెప్తున్నాడు. సార్ యాక్చువల్లీ ఫ్రైడే వచ్చిన వ్యక్తి అని ఇప్పుడు బాబు కూడా ఎవరో అన్నోన్ పర్సన్ అయితే ఎక్కడ కదా సార్ బైక్ కూడా మేబీ అనే అనుకుంటున్నాము. మేడం వాళ్ళకి చెప్తుంటుంటే మేము ఎవరిని పంపించలేదని మేడం వాళ్ళు అంటున్నారు. పేరెంట్ కూడా అదే అంటున్నారు సార్.